హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత బ్లాగ్స్. ఈరోజు నేను చూపించబోయే వీడియో వచ్చేసి తలకాయ కూర అండి. ఫంక్షన్ స్టైల్లో చూపిస్తాను. ఎలానో ఈరోజు మన వీడియోలో చూసేద్దాం. ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని 5 kgs ఉడికే అంత గిన్నె పెట్టుకుందాము. ఇప్పుడు కర్రీకి సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. పొడవుగా కట్ చేసి పెట్టుకున్న 10 పచ్చిమిరపకాయల వరకు వేసుకోవాలి. అలాగే సరిపడినంత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాము. పసుపు వేసుకుందాము. ఇప్పుడు మరొకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసింది కదా బాగా. కర్రీకి సరిపడంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఫ్రెష్గా వేసుకోవాలండి, బాగుంటుంది. అప్పుడప్పుడు నూరుకొని పెట్టుకున్న అల్లం పేస్ట్ వేసుకుంటే కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న తలకాయ ముక్కలు వేసుకుందాము. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టుకుందాము. చూద్దామండి, మూత తీసి చూడండి, వాటర్ అనేది కొంచెం రిలీజ్ అయింది కదా. ఇప్పుడు ఒకసారి కలుపుకొని 2 జగ్గులంతా వాటర్ వేసుకున్నాం కదా. ఒకసారి మిక్స్ చేసుకుందాము. మూత పెట్టేసి కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. కొంచెం కుక్ అయింది కదా. ఇప్పుడు రుచికి సరిపడంత సాల్ట్ వేసుకుందాము. మరికొద్దిసేపు మూత పెట్టుకుందాము. ఇప్పుడు మూత తీసి కారం వేసుకుందాము. కారం వేసుకున్నాం కదా, ఒకసారి కలుపుకోవాలి. కొంచెం సేపు మూత పెట్టుకొని ఉడికించుకుందాం కర్రీని. మూత తీసి చూద్దాము. ఇప్పుడు ఇందులోకి కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుందాము. కొద్దిగా గరం మసాలా వేసుకున్నాము. ఇప్పుడు ఒక కట్ట కొత్తిమీర పుదీనా వేసుకుందాము. ఒకసారి మిక్స్ చేసుకుందాము. చూడండి, కర్రీ దగ్గరికి అయింది కదా. ఆయిల్ అంతా కొంచెం రిలీజ్ అయింది. ఎంతో టేస్టీగా ఉండే తలకాయ కూర రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.